సంజయ్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ అవివేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి కమిషన్ల గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. పింక్ కలర్ అధికారంలోకి రాకుండా తెలంగాణ నుండి పారదోలడం అనడం ఎంతో హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడే అవకాశం ఉందని చెప్పిన పండితుల పట్ల పంచాంగంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు. దమ్ముంటే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సినన్నింటినీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. అవకాశం ఉంది అని ప్రస్తావించినటువంటి ఈ సంవత్సరంలో ఉంది అని చెప్పి పంచాంగాన్ని శ్రవణం చేసినటువంటి పండితుల పట్ల, దాంతో పాటు పంచాంగం పట్ల మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో చాలా విడ్డూరం. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఒక కేంద్ర మంత్రిగా తీసుకురాకుండా తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తున్నాం, పింక్ కలర్ ను మేమే తెలంగాణలో అధికారంలో రాకుండా చేసినాం అని మాట్లాడడం అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు పింకు కలర్ ను తెలంగాణ రాష్ట్రం నుంచి పారదోలితే మరి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎందుకు దోస్తాన్ చేసుకొని పింక్ కలర్ ను ఎందుకు గుండెల్లో పెట్టుకొని మీరు పూజించిండ్రో మీరు సమాధానం చెప్పకుండా మాట్లాడితే యావత్ తెలంగాణ సమాజం కానీ భారతదేశ సమాజం కానీ అది గ్రహిస్తూ ఉన్నారని మీరు మర్చిపోతే మేమేం చేయలేం. ఈ విధంగా ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి కమిషన్ల గురించి మాట్లాడడం అంటే చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం మీకు డిమాండ్ చేస్తూ ఉంది, మిమ్మల్ని కేంద్ర మంత్రిగా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రానికి ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ మహబూబాబాద్ జిల్లాలో